వైసీపీ హయాంలో మున్సిపల్ శాఖను పూర్తిగా నిర్వీర్యం చేశారని మంత్రి నారాయణ విమర్శించారు. మున్సిపాలిటీలో ప్రజలు కట్టిన పన్నులను ఇతర అవసరాలకు మళ్లించారని ఆరోపించారు. విశాఖ గాజువాకలో మంత్రి నారాయణ పర్యటించారు. స్థానిక ఎమ్మెల్యే పళ్ల శ్రీనివాసరావుతో కలిసి పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. డంపింగ్ యార్డు సమస్యను పరిష్కరిస్తామని స్థానికులకు హామీ ఇచ్చారు. రాబోయే 2 ఏళ్లలో మున్సిపాలిటీలో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందిస్తామని నారాయణ ప్రకటించారు. గత ప్రభుత్వం అయితే మున్సిపల్ శాఖలో మొత్తం సిస్టమ్ స్పాయిల్ చేసింది. ప్రజలు కట్టిన ట్యాక్స్లు ఏదైతే హౌస్ ట్యాక్స్ కావచ్చు, వాటర్ ట్యాక్స్ కావచ్చు, టౌన్ ప్లానింగ్ ట్యాక్స్ కావచ్చు, అనేక ట్యాక్స్లన్నీ డైవర్ట్ చేసేసి మున్సిపాలిటీకి ఇవ్వాలి. మున్సిపాలిటీలు అంటే అవి లోకల్ బాడీస్, స్వతంత్రంగా వాటికి అవి రూల్ చేసుకోవాలా. అంటే వాళ్ళ అవసరాల దగ్గర ట్యాక్స్లు వేసుకోవటం, ఆ వచ్చిన ట్యాక్స్ని ఎలా ఖర్చు పెట్టాలనేది కౌన్సిల్లో పెట్టి కౌన్సిల్లో డిస్కస్ చేసి ఏ వార్డుకి వేయాలా, ఏ రోడ్డుకి వేయాలా, ఎక్కడ వాటరు, ఎక్కడ రోడ్డు వేయాలా, ఎక్కడ సివరేజ్ చేయాలా, ఎక్కడ స్టామ్ వాటర్, ఎక్కడ పార్కు, ఎక్కడ బరీల్ గ్రౌండ్ అనేది వాళ్ళు నిర్ణయించుకోవాలా. అదంతా వదిలేసి ఆ డబ్బులన్నీ డైవర్ట్ చేసేసి మున్సిపాలిటీ నిర్విరామం చేసినాయి. ఈ రోజు కూడా గత ప్రభుత్వం డైవర్ట్ చేసిన 1700 కోట్లు ఇంకా రావాలి. గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఈ మాట చెప్పంగానే లాస్ట్ April 1 ఇమీడియట్గా మున్సిపల్ శాఖకి వాళ్ళ ఫైనాన్స్ గ్రీన్ ఛానల్ చేయండి అని ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి ఇవ్వటం. లాస్ట్ April 1 నుంచి ఈరోజు ఎవరు కట్టిన ట్యాక్స్లు వాళ్ళ దగ్గర ఉన్నాయి. వాళ్లే బిల్స్ రైజ్ చేసుకోవచ్చు. నిజంగా ఈ రాష్ట్ర ప్రజల తరఫున, ప్రత్యేకంగా మున్సిపాలిటీలో ఉన్న ప్రజల తరఫున గౌరవనీయ ముఖ్యమంత్రికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.